హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ జరిగింది. కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరా ఎగిరిందన్న సాకుతో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించడంలో కేటీఆర్ ముఖ్య భూమిక పోషించారు. ఆధారాలు లేకుండానే అప్పట్లో రేవంత్ రెడ్డిని కటకటాల పాలు చేయడంలో కేటీఆర్ పాత్ర కీలకం. 2023 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి ఫామ్ హౌస్ ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి బాధితుడు. ప్రస్తుతం ఆ బాధితుడే తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కేటీఆర్. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్లుగా నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ నిరాకరణ. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. అక్టోబర్ 30, 2023న సంతకం చేసిన హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రణలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవడంతో ఈవెంట్ రద్దయినట్లుగా వారు చెప్పారు. ఫార్ములా ఈ రేసింగ్ రద్దు కావడంపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన చర్యలకు నిదర్శనమని విమర్శించారు. ఈ రేస్ లాంటి కార్యక్రమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి, దేశానికి పెట్టుబడులు, కీర్తి వస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయన్నారు. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈ ఈవెంట్కు ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించడంతో స్పందిస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫార్ములా ఈ స్కామ్ బయటపెట్టారు. ఫార్ములా ఈ రేస్ ట్రై పార్టీ అగ్రిమెంట్ రాష్ట్రానికి మేలు చేకూర్చే అగ్రిమెంట్ కాదు అని పరిశీలకులు అంటున్నారు. ₹1 రాష్ట్రానికి లాభం లేకుండా తీసుకున్న అగ్రిమెంట్ ఇది. ఫీజు కట్టాల్సిన కంపెనీ టికెట్లు అమ్ముకొని వెళ్ళిపోయింది. ఫార్ములా ఈ రేస్ కోసం ₹110 కోట్ల కట్టకుండా వెళ్ళిపోవడంతో ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. దీనివల్ల ప్రజలకు మేలు చేకూరే ప్రయోజనం శూన్యం. అయినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ దోహదపడుతుందని కేటీఆర్ భావన. బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా ఈ వ్యవహారం నడిచింది. వ్యక్తుల కోసం వ్యవస్థలను వాడుకుంటున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఒక విడత ₹55 కోట్ల కట్టబెట్టడంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారు. మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకే తాను ₹55 కోట్ల ఫండ్ను రిలీజ్ చేశామని అరవింద్ కుమార్ చెబుతున్నారు. ₹55 కోట్ల నిధులను విడుదల చేయాలంటే కేబినెట్ ఆమోదం కంపల్సరీ. కేటీఆర్ బామ్మర్దికి లాభం చేకూర్చడానికి కేటీఆర్ తనయుడు హిమాంశు ఎంజాయ్మెంట్ కోసం ఫార్ములా ఈ రేస్ దోహదపడిందని ప్రభుత్వం గుర్తించింది. లోక్సభ ఎన్నికల ముందే కేటీఆర్ను జైలుకు పంపించాలని తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది.